లేదు అని ఆయన ఉన్నారు లేదు అనేది ఇంకా పూర్తిగా ఖచ్చితంగా తేలేదు. దాని మీద దృష్టి పెట్టాం. అది ఒకవేళ అలాంటిది ఉంటే కంప్లీట్గా దాన్ని పూర్తిగా జరిగిన అవతవకలను బయటికి తీసుకురావడానికి వీలుగా ఏ మెకానిజం ఉపయోగించాలో ఉపయోగించి బయటికి తీసుకుంటాం. ఇంతకుముందు చేస్తానని చెప్పాను నేను. ఒక పేదవాడు కట్టుకున్న చిన్న గుడిసె, పేదలకి పెద్దందానికి మధ్యలో అన్నాడు కదా, ఆ పేదవాడు కట్టుకున్న గుడిసె, ఆ గుడిసెని ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది హోటల్కి ఇవ్వాలంటే టూ బిగ్, హోటల్ రూమ్స్ కంటే కూడా చాలా పెద్దవి ఉంటాయి. దాని మీద ఏం చేయాలనేటువంటి దాని మీద ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే దాని మీద పూర్తి స్థాయిలో ఒక మార్గదర్శకత్వం ఇస్తారో దాని ప్రకారం దాన్ని ఎలా ఉపయోగించాలనేది ఆలోచిద్దాం. కాకపోతే దానికంటే ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏంటంటేనండి, దాన్ని ఎలా ఉపయోగిస్తామనేది తర్వాత ఎలాగ ప్రభుత్వం ఏదో ఆలోచిస్తుంది. అసలు ఈ రకమైనటువంటి విధానానికి తెగబడినటువంటి వ్యక్తులు, అసలు అక్కడ చక్కటి రిసార్ట్స్ ఉండేవి, మనందరికీ తెలుసు. ఆ రిసార్ట్స్ మనం కూడా వెళ్ళాం, అక్కడికి ఉండేవాళ్ళం. ఆ రిసార్ట్స్ తీసేసి ఆ స్థానంలో ఎవరికి ఉపయోగపడింది, కేవలం ఆ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడే విధంగా అంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసిన ఆ విధానాన్ని ప్రజలందరూ చేత్కరిస్తున్నారు. ఇవాళ చూసి మనందరం కూడా ప్రజా జీవితం ఈ రకంగా భ్రష్టు పట్టిపోయింది అనేటువంటి భావన కలిగేటువంటి పరిస్థితి. ఎవరికి ఉపయోగపడుతుంది? అది పెత్తందారులకు ఉపయోగపడుతుందా, పేదలకు ఉపయోగపడుతుందా? ఇవాళ పేదవాడు అని చెప్పుకునేటువంటి ఆ వ్యక్తి ఎవరికి ఉపయోగపడుతుందని అంత పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకుని సొంతం కోసం కట్టుకున్నటువంటి వాళ్ళు ఏదో షాజహాన్ అప్పుడు ఏదో కట్టాడు అక్కడ తాజ్మహల్, అలాంటి పేరు తెచ్చుకోవడానికి తప్పితే ఏ పేదవాడికి ఉపయోగపడింది? లేకపోతే అది ఎవరికి ఉపయోగించడానికి అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చేయడం. ఇవాళ దాన్ని దేనికి ఉపయోగించాలి? చివరికి ఏం చేయాలంటే దీన్ని ఒక మ్యూజియం పెట్టాలి. దేనికంటే అవినీతికి పరాకాష్ఠ ఇలా ఉంటుందని ఒక మ్యూజియంలో పెట్టాలి. కాదు కానీ పట్టిసీమని ఎప్పుడు కూడా మనం అలాంటి కట్టడాలని వాటి శాంక్టిటీ పోకుండానే చూసుకోవాలి. దాంతోపాటు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత ఏర్పడేటువంటి మార్పులు చేర్పుల్ని దృష్టిలో పెట్టుకుని ఆ డెవలప్మెంట్ కానీ లేకపోతే దానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధానం గురించి మాత్రమే ఆలోచిస్తున్నప్పుడు మనం తర్వాత 2 సంవత్సరాలు పోయిన తర్వాత మీకు ఏమవుతుంది? ఇవాళ నాగార్జున సాగర్ మనం ఒక పర్యాటక కేంద్రం అయిపోయింది, వెళ్ళి చూస్తాం అక్కడ. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అయిన తర్వాత అది కూడా ఒక పర్యాటక కేంద్రం అయిపోతుంది. అప్పుడు దాన్ని పట్టిసీమని ఏ రకంగా మనం మ్యాచ్ చేసుకోవాలో చూసి దాన్ని డెవలప్ చేస్తాం. మంత్రి గారు ఇప్పుడు అంబానీకో అదానికో లీజ్కి ఇవ్వచ్చు కదా మీరు, అది ఆ ప్రభుత్వం అలా చేసింది, నేను చేయమన్నా. లడ్డు యొక్క నాణ్యత ఎలా కోల్పోయామో రోజు రోజుకి ఎలా తగ్గిపోయిందో మీరే చూశారు. ఇవాళ వాళ్ళు అక్కడ మీకు తిరుపతి యొక్క శాంక్టిటీని కానీ ఆ పవిత్రతను కానీ కాపాడనటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసామో లేదా మనం? అది దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పారు. ప్రమాదం కూడా తీసుకొచ్చారు వాళ్ళు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మేము ఆ మీటింగ్లో ఉన్నాం కదా. ఆ రకమైన ప్రమాదం తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం అది. ఇవాళ అలా కాదు, తిరుపతి యొక్క పవిత్రతను కాపాడుతాం అనేటువంటి. మరి అధికారులు వాళ్ళే ఉన్నారు కదండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మారేరుగా చాలా మంది మారేరు. తిరుపతిలో జరుగుతుంది, నీళ్ళ సంఖ్య జరుగుతుంది, చేస్తాం.